నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. రాజాది రాజ, రాజమార్థాండ, రాజగంభీర, దక్షిణ భారత కులోత్తుగ, సనాతన ధర్మ పరిరక్షక, శత్రు దుర్భేద్య, నీలి పార్టీ కోటల విధ్వంసక, చంద్ర పరిహార పరిరక్షక, కమలనాథుల కోటల సంరక్షక, పాలిత వర్గాల వీరాది వీర, అంజనీపుత్ర, పరమేశ్వర నామధేయ, అభినవ శ్రీకృష్ణదేవరాయ బిరుదాంకిత, భావి ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ 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 కొణిదెల పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటన్నది మొన్న చూస్తే అర్థమైపోతుంది. అభినవ శ్రీకృష్ణదేవరాయ బిరుదు భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడికి, ఒక సినిమా స్టార్కి డైరెక్ట్గా ఋషుల్లాంటి వేద పండితులు ఇచ్చిన బిరుదు. అసలు ఇంతకుముందు ఎవరికన్నా ఇచ్చారో లేదో అన్నది అర్థం కావట్లేదు. అంటే గతంలో కూడా భిన్న దాఖలాలు చాలా తక్కువగానే ఉంటాయేమో. చాలా అరుదైన గౌరవం ఇది. ఆ గౌరవం ఈ అభినవ శ్రీకృష్ణదేవరాయకి దొరికింది. అహో ఆంధ్రభోజ అంటున్నారు. అభినవ శ్రీకృష్ణదేవరాయ పవన్ కళ్యాణ్కి వచ్చిన అరుదైన గౌరవం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కోట్లాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆనందంగా ఒక పండగ వాతావరణాన్ని తీసుకొస్తున్న వేళది. ఉడిపి నుండి అమరావతి వరకు పవన్ పవర్. పవన్ కళ్యాణ్కు కర్ణాటక కిరీటం. ధర్మం, రాజ్యాంగం, నాయకత్వం పవన్ యొక్క కొత్త సమీకరణం. అభినవ దేవరాయ బిరుదు ఆంధ్ర రాజకీయాల్లో కొత్త సంకేతం. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పవర్ స్టార్. తెలుగునాటనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆయన పవర్ కనిపిస్తుంది. తాజాగా కన్నడ నాట పవన్ క్రేజ్ మరోసారి తెలిసొచ్చింది. సినిమా అభిమానం వేరు, రాజకీయం వేరు. ప్రజాస్వామ్య పండగ అంటే ఎన్నికల బరిలోకి దిగి 100% స్ట్రైక్ రేట్తో విజయంతో అరుదైన రికార్డు సాధించిన వ్యక్తి ఈ అభినవ శ్రీకృష్ణదేవరాయ బిరుదాంకితుడు. అసలు బిరుదులు శ్రీకృష్ణదేవరాయలండి. చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఆయన పాలనా దక్షతకి పుంకాలు చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా మన చరిత్ర చదువుతుంటాం. శ్రీకృష్ణదేవరాయలకు ఉన్నంత ప్రయారిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది పాత తరాల్లోని. సో అలాంటి శ్రీకృష్ణదేవరాయలు బిరుదాంకితులు చేశారు అంటే అసలు ఎంత గొప్పగా ఆలోచించి ఉండాలి. ఎవరికైనా ఈ అరుదైన గౌరవం దొక్కుతుందా? సరే, రాజకీయాలు, విమర్శలు ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెడదాం. కానీ చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన గౌరవం కదా. ఇంతవరకు సినీ నటుడిగానే చూసిన కళ్ళు ఇప్పుడు రాటుదేలిన రాజకీయ నేతగా, సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడిగా గుర్తింపు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి పవన్కు ఆహ్వానాలు, పిలుపులు. కర్ణాటక ఉడిపి శ్రీకృష్ణ మఠంలో నెల రోజులుగా లక్షకంఠ గీతాగాన మహోత్సవం ముగింపు వేళ. లక్షకంఠ గీతోగాన ముగింపు వేళ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అరుదైన గౌరవం. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ స్వయంగా పవన్కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు ప్రదానం. మఠంలో ప్రవేశించగానే పవన్కు పూర్ణకుంభ స్వాగతం. కనకడగిడ్డి నుంచి కృష్ణుడి దర్శనం. సనాతన సంప్రదాయం గౌరవార్థం పవన్ మోకాళ్ళపై కూర్చుని సత్కారం స్వీకరించడం సోషల్ మీడియాలో షేక్ చేసేసింది. భారీ చర్చగా మారింది. ఎంత వినమ్రుడిగా పవన్ కళ్యాణ్ ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. పదవి కాదు, ధర్మాన్ని అన్వేషించే సాధకుడిగా వచ్చాను అని పవన్ మాటలు సూటిగా జనం గుండెల్లోకి చొచ్చుకుపోయినాయి. ఎన్నికలకు ముందు అర్జున్ల సందిగ్ధతతో ఉన్న రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమని 21 సీట్లకే పరిమితం అయ్యానని స్పష్టీకరణ. భగవద్గీత అంటే ఎర్రచీరలో చుట్టి పెట్టే గ్రంథం కాదు, దైనందిన జీవితంలో ప్రతి జీవన యుద్ధంలో తోడుగా నిలిచే మార్గదర్శి అని పవన్ సందేశం. ఇంగ్లీష్ భాష మన సంస్కృతిని నాశనం చేయలేకపోయింది. దీనికి ప్రధాన కారణాలు వేదాలు, గీత, సాంప్రదాయాలు రక్షణ కవచంలా నిలిచాయన్న పవన్. ఉడిపి ఆధ్యాత్మిక పవర్ హౌస్ అని వర్ణించిన డిప్యూటీ సీఎం తాను కూడా గీతాలేఖన యజ్ఞంలో పాల్గొంటానని పవన్ సంకల్పం. ఉడిపిలో పవన్ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ధర్మం, రాజ్యాంగం వేరు వేరు కాదు, రెండింటి లక్ష్యం శాంతియుత సమాజం నిర్మాణమేనని పవన్ స్పష్టీకరణ. యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లకు భగవద్గీతే నిజమైన ఆయుధమన్న పవన్.
ప్రధాని మోదీ పుతిన్కు భగవద్గీత బహూకరించడాన్ని ప్రస్తావించిన పవన్. ఇప్పుడు భగవద్గీత అత్యంత ప్రాసంగిక అన్న పవన్. ఆంధ్రప్రదేశ్ పాఠ్యాంశాల్లో భగవద్గీతను చేర్చమని శ్రీకృష్ణ మఠం పెద్దల సూచన. త్యాగరాజు 24,000 కీర్తనల్లో కేవలం 700 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనిపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలని మఠం సిఫార్సు. పవన్ మఠంలో మోకాలపై కూర్చుని సత్కారం తీసుకుంటున్న ఫోటోలు వైరల్. ఎంత ఎదిగినా ఒదిగే వ్యక్తి, సింప్లిసిటీ, దైవభక్తి సంకేతం అంటూ ఫ్యాన్స్ ఫీడ్బ్యాక్. ఇక పవన్కు కర్ణాటకలో దక్కిన గౌరవం దక్షిణ భారత రాజకీయాల్లో సొంత సమీకరణల సంకేతమా? ఏపీలోనూ పెరుగుతున్న పవన్ ఆధ్యాత్మిక ప్రభావం, భవిష్యత్ నాయకత్వానికి మత సాంస్కృతిక స్పర్శ కలిగిన బ్రాండ్ బిల్డింగ్. ఇక అభినవ కృష్ణదేవరాయ బిరుదు పవన్ రాజకీయ ప్రయాణానికి కొత్త ఇమేజ్, కొత్త డైమెన్షన్. ఇక ఉడిపి వేడుక, పవన్ ప్రసంగం, బిరుదు ప్రదానం, ఈ మూడు కలిసి ఆంధ్ర రాజకీయ వేదికపై కొత్త సిగ్నల్గా కనిపిస్తున్నాయి. ఇంకా ఉడిపిలో జరిగిన ఈ అంశం అండి, ఒకటి కాదు కదా, రెండు కాదు కదా, శ్రీకృష్ణదేవరాయలతోటి పోల్చేరు అంటే మఠాధిపతులు చాలా గొప్ప అరుదైన గౌరవం. సరే, కొంతమందికి ఇది కంటికింపుగా ఉండొచ్చు, మనకి రాంది వాళ్ళకి ఎందుకు వచ్చాను అనొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి, పవన్ కళ్యాణ్ ముందు చూపు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. అసలు నేను రాజకీయాల్లో ఏం వస్తాడులే, ఏం ఉద్ధరిస్తాడులే, ఏం చేస్తాడులే, ఆయనకేం తెలుసులే, చిరంజీవి గారు ఏం చేయలేకపోయాడు, ఈయనేం చేయగలడే అని మాట్లాడుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు అది చెంపపెట్టులాగా పవన్ చేస్తున్న ఆలోచనలు, ఆయన వేస్తున్న అడుగులు, ఆయన సక్సెస్ ఎలా ఉంటుందో కళ్ళ ముందు చూపిస్తున్న పరిస్థితి. సౌత్లోనే తనదైన ప్రత్యేక ఇమేజ్కి బాటలు వేసుకుంటున్నారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇవన్నీ కూడా. ఏదైనప్పటికీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే అభిమానులందరికీ కూడా కొత్త సంవత్సరం ముందే ఒక పండగ వాళ్ళకి. ఎందుకంటే ఈ బిరుదు పవన్ కళ్యాణ్కి అర్హుడు, పవన్ కళ్యాణే ఈ బిరుదుకి అర్హుడు. అంటే మిగతా వాళ్ళు అర్హులా కాదా అనే అంశం అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ 100కి 100%, 100% స్ట్రైక్ రేట్ ఎలా వచ్చిందో 100% శ్రీకృష్ణ దేవరాయ బిరుదుకు ఆయనకి అతికినట్టుంది. ఆయనకు ఒక అలంకారంగా ఉంది. ఒకసారి గెటప్ చూడండి, శ్రీకృష్ణదేవరాయల గెటప్. నిజంగా శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ పవన్ లాగా పుట్టి వచ్చాడా అన్నంత ఆనందం వాళ్ళ అభిమానుల్లో కనిపిస్తుంది. వాళ్ళకి ఏమొద్దండి, పవన్ కళ్యాణ్ ఆనందంగా ఉంటే చాలు, అలా చిరునవ్వులు చిందిస్తే చాలు, ఆయన్ని ఎవరైనా పొగిడితే చాలు, అంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకున్నది ఫ్యాన్స్ కాదు, భక్తులు అన్నది మరొకసారి నిరూపితమవుతుంది. వాళ్ళ ట్రోల్స్ చూసినా, వాళ్ళ వీడియోలు చూసినా. ఏదైనప్పటికీ కూడా పవన్కి ఎవరికీ దక్కని ఒక అరుదైన గౌరవం దక్కడంతో ఫ్యాన్స్కి పండగే పండగ.